యూపీలో ములాయం శకం ముగిసినట్టేనా అంటే తాజా పరిస్థితులు అవుననే అనేలా ఉన్నాయి. 2016 చివరి రోజుల్లో సమాజ్వాదీ పార్టీలో నెలకొన్న సంక్షోభం కొత్త సంవత్సరం రాకముందే సమసిపోయింది. కానీ 12 గంటలు కాకుండానే ముసలం మళ్లీ ముదిరింది. సద్దుమణిగింది అనుకున్న వివాదం తిరిగి పెను సంక్షోభంలా మారింది. ములాయం ఫ్యామిలీలో మరో ముసలం పుట్టింది. లక్నోలో ఉదయం రామ్ గోపాల్ ఆధ్వర్యంలో సమావేశమైన ఎస్పీ జాతీయ కార్యవర్గం ములాయంకు మరోసారి షాక్ ఇచ్చింది. ఈ సమావేశంలో సీఎం అఖిలేష్ ను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ప్రకటిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. సుమారు 200 మందికి పైగా ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యారు. మీటింగ్కు వెళ్లవద్దని ఎస్పీ చీఫ్ ములాయం చేసిన ఆదేశాలను బేఖాతరు చేశారు నేతలు. తండ్రి ములాయంను కాదని అఖిలేష్ వేసిన స్టెప్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. తండ్రికి దగ్గరైనట్టే దగ్గరై మరుసటి రోజే సమావేశం ఏర్పాటు చేసి ఈ మీటింగ్ లో ప్రకటించారు అఖిలేష్. ధైర్యముంటే తనను కాదని పార్టీని చీల్చి చూడాలని ములాయం శివపాల్ వర్గానికి సవాల్ విసిరారు. తన తండ్రి ములాయం సింగ్ యాదవ్ కు అమిత గౌరవాన్ని ఇస్తానని నేతాజీ చెబితే తప్పుకోవటానికి రెడీ అని స్పష్టం చేశారు అఖిలేష్. तो एक बार फिर उत्तर प्रदेश में सरकार समाजवादी पार्टी की बनेगी। इसलिए कोई अगर बीच में आता है, रिश्ते में के बीच में आता है, मैं चाहे अध्यक्ष हूं, राष्ट्रीय अध्यक्ष हूं, कुछ भी हूं, लेकिन नेताजी मेरे पिताजी रहेंगे और नेताजी पिताजी हैं तो मैं उनका बेटा रहूंगा। ये रिश्ता कोई नहीं खत्म कर सकता। और मैं इस अधिवेशन में तमाम लोगों के सामने और देश के सामने कह सकता हूं, जो मेरी जिम्मेदारी है बेटे की हैसियत से, अगर पार्टी बचानी पड़े तो पार्टी बचाएंगे, अगर परिवार के लोगों को बचाना पड़ेगा तो परिवार के लोगों को सहयोग खड़ेंगे, अगर मुझे कोई भी त्याग करना पड़ेगा, कोई भी जिम्मेदारी लेनी पड़ेगी केवल बचाने के लिए, तो मैं आगे आऊंगा। इन्हीं शब्दों के साथ आप तमाम लोगों का मैं धन्यवाद देता हूं। हमारे జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించిన తర్వాత ములాయంకు అత్యంత సన్నిహితంగా ఉండే అమర్ సింగ్ ను పార్టీ నుంచి బహిష్కరించారు అఖిలేష్. అలాగే రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి శివపాల్ యాదవ్ కు ఉద్వాసన పలికారు. నరేష్ ఉత్తమ్ను ఆ స్థానంలో నియమించారు. దీంతో పార్టీ కార్యాలయం ముందు అఖిలేష్ మద్దతుదారులు సంబరాలు జరుపుకున్నారు. हमारे मुख्यमंत्री जी ने माननीय नरेश उत्तम जी को समाजवादी पार्टी का प्रदेश अध्यक्ष बनाया है। उनके प्रदेश अध्यक्ष बनने से समाजवादी पार्टी पुनः मजबूत होगी और 2017 में माननीय मुख्यमंत्री जी पुनः मुख्यमंत्री बनेंगे और हमारे नेताजी राष्ट्रीय स्तर के नेताजी होंगे। आज से हमारे नेताजी को राष्ट्रीय अध्यक्ष बना दिया गया है। इससे हमारी पार्टी और भी मजबूत होगी। तो सूर्यवंश के समान जो है हमारे अखिलेश माननीय मुख्यमंत्री जी जो उत्तर प्रदेश के हैं, उन पे उत्तर प्रदेश ही नहीं पूरे हिंदुस्तान का विश्वास बन चुका है। और जो है हमारे युवा और जो है महिलाएं और किसान गांव के लोग जो है उनको अपना नेता मान चुके हैं। अब वही हमारे लिए राष्ट्रीय अध्यक्ष और मुख्यमंत्री हैं। इसके अलावा हमारे हिंदुस्तान की जो आवाम है, जो समाजवादी पार्टी थी, वो अखिलेश में जो बदल चुकी है। बहुत अच्छा रहा। इसको तो 1 साल पहले ही देना चाहिए। आप कैसे देखते हैं अभी? अरे हम चाहते हैं अमर सिंह और जैसे ये शिवपाल चाचा है, ऐसे चापलूसों को पार्टी से बहुत अच्छा राह निकाल दिया गया। और अखिलेश भैया को 2017 में बहुत। आप बताइए अखिलेश के नेतृत्व में पार्टी और एक बार जीतेगा? बहुत पूर्ण बहुमत से 300 सीटों से ऊपर। ఇన్నాళ్లు సమాజ్వాదీ పార్టీలో ములాయం మాటే వేదంలా చెలామణి అయింది. అయితే అఖిలేష్ చర్యలు, కుమారుడు వేస్తున్న ఎత్తుకు పై ఎత్తులతో చిర్రెత్తుకుపోయిన ములాయం రామ్ గోపాల్ యాదవ్ ను మరోసారి సస్పెండ్ చేశారు. అధ్యక్ష పదవి నుంచి శివపాల్ యాదవ్ ను పార్టీలోంచి అమర్ సింగ్ లను తొలగించడంపై ములాయం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 5న ములాయం సింగ్ జాతీయ స్థాయి సమావేశానికి పిలుపునిచ్చారు. రామ్ గోపాల్ యాదవ్ ను సస్పెండ్ చేస్తున్నట్టు ములాయం ప్రకటించగానే అఖిలేష్ మద్దతుదారులు లక్నోలోని సమాజ్వాదీ పార్టీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు.
పార్టీ ఆఫీసులో శివపాల్ యాదవ్ నేమ్ ప్లేట్ను ధ్వంసం చేశారు. ఆ తర్వాత పార్టీ కార్యాలయానికి తాళం వేసి ఆఫీసును స్వాధీనం చేసుకుంటున్నట్టు ప్రకటించారు. అదే సమయంలో అఖిలేష్ అనుచరులను ములాయం మద్దతుదారులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తోపులాట జరగడంతో భారీగా మోహరించిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఎస్పీలో ముస్లానికి ముఖ్య కారకుడని ఆరోపణలు ఎదుర్కొంటున్న అమర్ సింగ్ ములాయం కుటుంబంలో ఏర్పడ్డ కలహాలకు తాను కారణం కాదని స్పష్టం చేశారు. లండన్లో ఉన్న ఆయన తాజా పరిస్థితులను భరించలేకపోతున్నారని, గుండె బద్దలవుతోందని అన్నారు. ములాయం కుటుంబంలో గొడవకు తానే కారణమని భావిస్తే తనను పార్టీ నుంచి పంపించేయవచ్చని అన్నారు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో పడిపోయారు. మరి 5వ తేదీన జరిగే సమావేశం వరకు పరివార్ కొనసాగుతుందా లేక పార్టీ చీలిపోతుందా అన్న ప్రశ్నలు ఉత్కంఠ రేపుతున్నాయి.